హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత అయోధ్యలో రాముని వారి ప్రాణ ప్రతిష్ఠ విగ్రహాన్ని త్వరలో చేయబోతున్నారు. అయితే ఆ శుభ సందర్భం రోజున దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ తను ఒక హెచ్చరికనైతే విడుదల చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఆ రోజు కూడా మనం ఇప్పటికే అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున చాలామంది అక్కడికి తరలి వచ్చి అది ప్రారంభిస్తారని చెప్పేసి. సో మరి ఈ హెచ్చరిక అందరూ నోట్లలో పడితే మరి ఏమవుతుంది? సో దాని గురించి అంటే యాక్చువల్గా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు దట్టు ఇది సుమారుగా 3 దశాబ్దాలకు నలిగిన తర్వాత వచ్చిన తీర్పు. అంతకుముందు 92లో కూల్చివేత జరిగింది. కూల్చివేత అయినప్పటి నుంచి కానీ అంతకుముందు కానీ చాలా ఇష్యూస్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఒక వర్గానికి కోపం, పగ, చిరాకు ఉంటాయి కదా. అరే వీళ్ళు మొత్తానికి సాధించుకున్నారా, మంద కదా అది అన్నట్టుగా. ఇప్పుడు బట్ మూలాల్లోకి వెళ్తే ఎవరిది ఏంటి అనేది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటే బెటర్. విద్వేషం రెచ్చగొట్టే ఉద్దేశాలు కాదు కానీ సో సాధించుకున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా కథనాలు మనం విన్నాం. నరేంద్ర మోడీ గారు కూడా అప్పుడు కూల్చివేత తర్వాత మరలా అక్కడ రామ మందిరం నిర్మిస్తేనే నేను అయోధ్యలో అడుగు పెడతాను, అంతవరకు పెట్టనని శపథం పన్నారని. తర్వాత రీసెంట్గా ఒక మహిళ సుమారుగా ఇదే 30 ఏళ్ళుగా మౌనవ్రతం పాటించి వారంలో నెలలోనూ ఒకరోజు మాట్లాడేదట కుటుంబ సభ్యులతో. అది కూడా 1 గంట ఎంతసేపు మాట్లాడేది. మిగతా ఈ 30 ఏళ్ళు కూడా మౌనవ్రతం చేసింది. రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు మాట్లాడడం దీక్ష తీసుకుంది. ఇలాగ చాలామంది, కొంతమంది దేశవ్యాప్తంగా దేశం నలుమూల నుండే గంగాజల అన్ని నదుల నుంచి కూడా మొత్తం 12 నదుల నుంచి కూడా, యాక్చువల్గా 7 నదులు అంటారు కానీ 12 నదుల నుంచి కూడా జలాలు తీసుకెళ్ళి ఇవ్వడం, కొంతమంది కాలిబాటన తీసుకెళ్ళి ఇవ్వడం, కొంతమంది అక్షింతలు పంచడం, రకరకాలుగా ఒక్కొక్కరు కూడా ఒక రకమైన తపన, ఒక రకమైన ఆతృత, ఒక రకమైన భక్తిభావంతో అయోధ్య రామ మందిరానికి వెళ్ళాలి, చూడాలి, అబ్బా మొత్తానికి ప్రతిష్ఠ జరగబోతుంది, ఎన్నో ఏళ్ల కళ సాకారం అవబోతుందనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ 2 మతాలకు సంబంధించింది జరిగి ఒక మతం గెలుచుకొని అక్కడ పునర్నిర్మాణం జరిగింది కాబట్టి ఒక మతం, ఒక వర్గం వాళ్ళకి అది ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అలా ఉండే సందర్భంగానే లేదా ఇంకొంతమంది సంఘ విద్రోహ శక్తులు, కొంతమంది అదంటే పడని వాళ్ళు, లేదా ఇదేంటి ఎంత బాగా వాళ్ళు గెలుచుకున్నా ఈ 2 మతాలు కలిసే ఉన్నాయేంటి, 2 మతాలు గొడవ పడతాయి అనుకున్నామే, రెచ్చిపోతాయి అనుకున్నామే, కానీ రెచ్చిపోలేదేంటి, సో మనమే ఏదో చేయాలి, వాళ్ళిద్దరిని రెచ్చగొట్టేలా చేయాలి అని చుట్టుపక్కల ఉండే ఏదైతే దాయాది దేశాలు ఉన్నాయో అటువంటి దాయాది దేశాలు కూడా కొన్ని చూస్తూ ఉంటాయి. అరే ఎంత జరిగినా కూడా వీళ్ళు ఎంత సామరస్యంగా ఉన్నారేంటి, ఎంత జరిగినా కూడా వీళ్ళు గొడవలు రావట్లేదేంటి, వీళ్ళు కొట్టుకోవాలి కదా, వీళ్ళు ఈ దేశం నాశనం అయిపోతే కదా మనకి హ్యాపీ. ఒరే దేశం నాశనం అయిపోతే ఈ దేశంలో నీ వాళ్ళు కూడా ఉన్నారా నాయన, నీ మనుషులు కూడా ఉన్నారు, మరి ఆల్పోరా, పతనం అవరా, నీకు అప్పుడు బాధ కాదా ఏంటిది? అంటే అలాగా కర్కశంగా అంత మనసు లేకుండా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ ఉగ్రవాద్. అది పర్టికులర్గా ఒక మతానికి ఆపాదించేది కాదు కానీ ఒక రకమైన ఛాందస్వాదంతో కూడుకున్న ఉగ్రవాదం కదా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చే ఉంటాయి. ఏ ఉగ్రవాద సంస్థలు హెచ్చరికలు జారీ చేసాయి, ఏ ఉగ్రవాద సంస్థలు ఏమీ చెయ్యలేక, ఏ ఉగ్రవాద సంస్థలు ఎటు తేల్చుకోలేక వెన్నుపోటు పడవడానికి కానీ వెనక నుంచి దొంగ దెబ్బ తీయడానికి కానీ సిద్ధంగా ఉంటాయి. బట్ దానికి తగ్గట్టుగానే దేశం కూడా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా చాలా మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక విధంగా వన్ ఆఫ్ ది టాప్ 5 ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో మందొకటి. అందులో ఇజ్రాయెల్ ఒకటి, మందొకటి. చాలా చాలా మంచి వ్యవస్థ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న వ్యవస్థలు మనకు. అదే రోజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కూడా లేపేస్తాం, చంపేస్తాం అతన్ని ధైర్యంగా హెచ్చరించారంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి? అంటే ఒకటి కడుపు మంటతో అవ్వచ్చు, రెండోది మేము ఒక ప్రణాళికాపరంగా చంపాలని చూస్తున్నామని హెచ్చరికలు జారీ చేయొచ్చు, లేదా భయపెట్టించే అవకాశమైనా ఉండొచ్చు. యోగి గారి మీద చాలా ఉన్నాయి, చాలా అంటే ఛాన్స్ దొరికితే లేపేద్దామనుకుంటామని చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో కొంత ప్రశాంతంగా
ఈ గన్ కల్చర్ ఎక్కువ ఉత్తరప్రదేశ్లో. గన్ కల్చర్ తగ్గడానికి కానీ ఈ డాన్స్ మాఫియాలు, చిన్న చిన్న మాఫియాలు, ఈ కల్చర్ అంతా చాలా వరకు తగ్గిందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే ఆయనకి ఏ లెవెల్లో థ్రెటనింగ్ ఉందో అంతకు మించి అభిమానులు కూడా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే ఆయన అసలు అటువంటి ఎవరిని కూడా ప్రేరేపించట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు, లేపిమంటున్నాడండి అంతే. బయటికి ఏం మనకు వార్తలు తెలియట్లేదు, లోపలికి మాత్రం లేపిమంటున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాస్తవం అయ్యుండొచ్చు. చాలా ఈ మధ్యకాలంలో అంటే ఒక 1 year బ్యాక్ ఆయన చాలా విమర్శలు అందుకున్నాడు. వరుసపెట్టి గన్ కల్చర్ ఫాలో అయ్యే మాఫియా డాన్లీ, దాన్ని ఏమంటారు రౌడీ షీటర్లని, ఇక్కడ మన దగ్గర చనిపోయారు ఆయన నయీం అని కానీ, అట్లాంటి వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుక్కు రేగొడుతున్నాడని చెప్పి మనం వార్తల్లో చూస్తున్నాం. దాని మీద విమర్శలు, తర్వాత హ్యూమన్ రైట్స్ నుంచి కొన్ని వ్యంగ్యాస్త్రాలు, వాళ్ళ నుండి ఎక్స్ప్లెనేషను, ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొంటున్నాడు. ఎందుకోసం? ఆయన కోసం కాదు. ఆయన పైగా సన్యాసి, భార్య పిల్లలు ఎవరూ లేరు. ఆయనకి ఎందుకు ఇవన్నీ? సొసైటీ బాగు కోసమే కదా. సొసైటీని ఒక మంచి సంస్కారవంతమైన సొసైటీని తీర్చిదిద్దాలనే కదా. అది ఆలోచించకుండా ఆయన లేపేస్తాం అంటే ఉన్నారు. అలా వాళ్ళ ఆటలు సాగినప్పుడు ఖచ్చితంగా విలన్ సినిమాలో కూడా విలన్ తుదముట్టించడానికి ఒక హీరో వస్తాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలకి హీరో ఆయనే, యోగి ఆదిత్యనాథ్. కొంతమంది విశ్లేషకులు కూడా అదే చెప్తారు. నెక్స్ట్ ఇప్పటికే 2 పర్యాయాలు మోదీ గారు చేశారు కాబట్టి 3వసారి యోగి ఆదిత్యనాథ్ గారికి ఇస్తారు. ఖచ్చితంగా ఈసారి మోడీ గారు ఉండరు ప్రధానమంత్రిని కూడా వాదం ఉంది. అంటే దాంట్లో ఒక బీజేపీలో బాగా అనుభవజ్ఞులు కూడా చెప్పిన మాట ఏంటంటే, బీజేపీ శ్రేణుల నుంచి, మీరు మోడీ దానికి మీరు ఎంత భయపడుతున్నారు, ఒక్కొక్కడు బార్డర్లో ఎలా ఉన్నారో తెలుస్తుంది కదా. జవాన్ అంటే నిజంగా హీరోలా చేశాడు ఆయన. వాళ్ళకి లెక్కాజమా లేకుండా ఉగ్రవాదులను తుదముట్టించడానికి మీరు ఏ చర్యలను తీసుకుని నేను వెనుకుంటానన్నాడు. ఆయనది ఒక వరకే చూశారు. అదే యోగిగానిగా వస్తే దానికి 2 చూస్తారు. అప్పుడు ఇంకా మోదీయే బెటరా బాబు అనుకుంటారు. ఆ స్థాయిలో ఉంటుంది ఆయన ట్రీట్మెంట్ అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పారు. అంటే ఎంత పవర్ఫుల్ లీడర్ చూడండి ఒక యోగి ఆదిత్యనాథ్. ఎంత పవర్ఫుల్ లీడర్ కాకపోతే ఎంతమంది విమర్శకులు కూడా ఆయన పొగుడుతారు కదా. అక్కడ ఆయన దృష్టిలో ఇప్పుడు అలా అనుకుంటే ఆయన ఆశ్రమంలో అన్ని మతాల వారు ఉన్నారంట. ఆయన వంటశాలలో కానీ ఆయన పనివారిలో కానీ చాలామంది అన్ని మతాలకు చెందిన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆయన నిజంగా ఆయన ఒక మతంకే చెందిన వ్యక్తి అయితే ఆయన ఆశ్రమంలో అట్లా పెట్టుకోడుగా. అక్కడ సొసైటీ బాగుండాలని ఇట్లా చేస్తున్నారు. సో ఇప్పుడు రామ మందిరం అనేది అయోధ్యలో చిరకాల వాంఛ, సనాతన ధర్మంలో ఎట్లాగైనా రాముడిది పెట్టించాలని ఒక వర్గం కనకం కట్టుకుంది. దాని తగ్గట్టుగా ప్రూఫ్స్ అని చూపించింది. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ గాజా అంశం కూడా అదే. గాజా అనేది వాళ్ళకి కేటాయించబడింది కానీ ఆ స్థలం మాదే. పూర్వం జీసస్ హయాంకి వెళ్తే ఖచ్చితంగా అది మాదే అనేది ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు ఒక వాదం. గాజా ఏం చేశారు, ఒక హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ దాన్ని ఆక్యుపై చేసి అక్కడి నుంచి వాళ్ళకి దాడులు చేయడం చేశారు. బట్ గాజాకి ఫుడ్ నుంచి మంచినీరు నుంచి అన్నీ సప్లై చేసేది ఇదే ఇజ్రాయెల్. అదే సప్లై చేసే మీద నువ్వు దాడి చేస్తే ఎలా? పైగా ఎవరిని? అమాయకులను మనుషులను అడ్డగా పెట్టుకొని. ఇజ్రాయెల్కి చాలామంది ఏమంటారు, అక్కడ హమాస్ వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళదే ఆ రాజ్యం, వీళ్ళు ఎందుకు ఇచ్చివచ్చు కదా ఇజ్రాయెల్ అన్నది. కానీ మూలాల్లోకి వెళ్తే ఆ స్థలం కూడా ఈ వీళ్ళదే, యూదులదే. ఇప్పుడు మనకి రామ మందిరం ఎలాగో అయోధ్యలో, మూలాల్లోకి వెళ్తే మనది రామ మందిరం అని ఉంది. దానికి ప్రూఫ్స్ కూడా చూపించారు కదా. చాలామంది సన్యాసులు, సిద్ధపురుషులు, యోగులు, మేధావులు, జర్నలిస్టులు, కొంతమంది సీనియర్ అడ్వకేట్లు తపన పడ్డారు ప్రూవ్ చేయడానికి. ఎక్కడెక్కడ ఆధారాలను తీశారు. ఒకప్పుడు ఇది ఖచ్చితంగా అయోధ్యుడు రాముడు జన్మించిన స్థలమే అనడానికి పురావస్తు శాఖ నుంచి కూడా అన్ని ఆధారాలు సేకరించి ప్రూఫ్ చేయించారు. అలా చేయిస్తేనే కదా ఇప్పుడు ఇది ఉంది. లేదు మీదే అనడానికి ప్రూఫ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. అర్థమైందా? అంటే అఫ్కోర్స్ బాబరు నిజంగా రామ మందిరం ఉన్ని కొట్టేసి ఇది కట్టారో లేదా అక్కడ ఖాళీ స్థలం ఉంటే కట్టారో తెలియదు మనకి. బట్ స్థలం మాత్రం పురాతనంగా సనాతన ధర్మానికి చెందినదే, రాముడు అక్కడే పుట్టాడని ప్రూవ్ చేయగలిగారు కాబట్టే ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే రాముడు అక్కడ పుట్టాడు అంటే అదేనా ఒక పెద్ద కోట ఉండేదా అక్కడ? చాలామంది చెప్పేది ఏంటంటే ఒక చిన్న దేవాలయంలా ఉండేది రాముడు జన్మించిన తర్వాత. అది అందులో కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. దేవాలయం అంటే మామూలుగా మన మానవులు కట్టిందని దేవాలయం అంటారు. అంతే, మనుషులు నిర్మించిందే. ఇప్పుడు సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయిందా?
ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 2000 సంవత్సరాలు అయింది, అంతకుముందు బిఫోర్ క్రీస్తు అని అంటారు. అందులో కూడా క్వశ్చన్ మార్కే. బిఫోర్ క్రీస్తు అంటే క్రీస్తు జనవరి 1న పుట్టారా, డిసెంబర్ 25న పుట్టారా? డిసెంబర్ 25th అయితే అప్పటి నుంచే డే 1 నుంచి లెక్కేయాలిగా. మళ్ళీ డిసెంబర్ 25th నుంచి జనవరి 1కి మళ్ళీ ఎందుకు మధ్యలో ఒక 6 రోజులు గ్యాప్ ఇచ్చారు? వీటన్నిటి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో మన దగ్గర అదేం లేదు. ఓన్లీ తిథులు, చంద్రమానం, సూర్యమానం, రకరకాల గ్రహాలు, స్థితిగతులు అవేవి లేని రోజుల్లోనే, టెలిస్కోపులు, శాటిలైట్లు లేని రోజుల్లోనే మన వాళ్ళందరూ కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇలాగా మన శాస్త్రాలు, గ్రంథాలు, వేదాలు అలా ఉండేవి కదా. సో అంత డెప్త్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్తోనే ఆ స్థలం ఇంతకుముందు ఖచ్చితంగా ఇక్కడ ఇది జరిగింది. ఇప్పుడు ద్వారకా సముద్రం మునిగిపోయింది ఉంది కదా, ఈ రోజుకి శకలాలు ఉన్నాయిగా. ద్వారకా ఇక్కడ లేదు అనడానికి లేదుగా, ద్వారకా ఉంది. పురావస్తు శాఖ కూడా డిసైడ్ చేసింది, ఓకే ఇది 5000 సంవత్సరాల కిందటిది ఈ కట్టడం డిసైడ్ చేసింది. సో మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు అయింది. అంతకుముందు త్రేతాయుగంలో రాముడిది, అక్కడికి ఇంకో 15,000 సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలది. మొత్తం మీద 3,40,000 సంవత్సరాలు ఏదో చెప్తారు దానికి లెక్క ఉంది కదా. మరి అలాంటి ప్రూఫ్ చేయగలిగారు కాబట్టి ఇవన్నీ కూడా. ఇప్పుడు అంతేందుకు రామసేతు కూడా శాటిలైట్ ద్వారా చూస్తే తెలుస్తుంది కదా, దాని కింద లోపలికి రామసేతు నీటిలో సముద్రుల గర్భంలో మునిగిపోయినట్టు కూడా పురావస్తు శాఖ ఏంటి, నాసా వాళ్ళు ఏంటి, ఫారెన్ యుఎస్ సంబంధించిన కూడా ఒక సంస్థ వచ్చి సర్వే చేసింది. ఎందుకు అక్కడ అంత కట్టడం అంత స్ట్రాంగ్గా ఇప్పటికీ ఎన్ని సునామీలు వచ్చినా ఆ రామసేతు ఎందుకు పోలేదు అని. అంటే ఆ మార్గంలో సునామీలు వచ్చాయండి. మొన్న చెన్నై దగ్గర వచ్చింది కదా. ఓకే, నాకు అంతకుముందు ఎప్పుడు సునామీలు వచ్చాయి, ఎన్నో వేల సంవత్సరాల కిందట కదా అది. నాకు తెలిసి 2004లో ఇప్పుడు సునామీ వచ్చింది, 2004లో చెన్నై మొత్తం అతలాకుతలం అయిపోయింది, తమిళనాడు అంతా కూడా. అవన్నీ ఎట్లా అలా అంతకుముందు ఎన్ని వచ్చాయో ఎవరికి తెలుసు. సో ఇప్పటికి ప్రూఫ్స్ అయితే ఉన్నాయిగా. అది ఎందుకు ఆ రాయికి జరగట్లేదు, అలాగే ఉండిపోయింది అంత స్ట్రాంగ్గా అని. సో ఆ టెక్నాలజీ వేరుగా. మొన్న కార్తికేయ సినిమాలో కూడా అదే చెప్పారుగా. ఏమన్నాడు ఆయన, అసలు ఆయన దేవుడి విషయం పక్కన పెడితే ఆయన మేధస్సుకి, ఆ టెక్నాలజీకి, ఆయన ఫేస్ చూస్తే మన మనసులో మాట చెప్తుంటే ఒక సైకియాట్రిస్ట్ అనుకో, ఒక క్లైమేట్ వాతావరణం గురించి చెప్తున్నాడు ఒక క్లైమటాలజిస్ట్ అనుకో అని చెప్పాడు తప్ప దేవుడు దట్ ఈస్ కాల్డ్ దేవుడు. నువ్వు దేవుడు అనుకుంటున్నావు, నేను సుప్రీం పవర్ అనుకుంటాను, నేను ఏదో శక్తి అనుకుంటాను. అలా ప్రూవ్ చేయగలిగారు కదా. చేసినప్పుడు సో ఆ మందిరం కట్టడానికి అక్కస్తో కొంతమంది దాడులు ప్రయత్నించవచ్చు. బట్ మన వ్యవస్థ ఇంటెలిజెన్స్ వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని పాశ్చాత్య దేశాల కన్నా మన దగ్గర సెక్యూరిటీ ఎక్కువ. యూఎస్లో సింపుల్ ప్రతి ఒక్కటి గన్ మెయింటైన్ చేస్తుంటాడు. మొన్న ఎవడో పాపం మొన్న అంటే ఒక 3 years బ్యాక్ కరీంనగర్ వాసి మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. అక్కడ ఒక నల్లజాతీయులు వచ్చి అక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వకూడదు. మెడిసిన్ అడిగాడంట, ప్రిస్క్రిప్షన్ లేదన్నాడంట. వెంటనే ఇస్తావా, షూట్ చేయాలన్నాడట. ఆయన ఇవ్వలేదంట, షూట్ చేస్తాడు, మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కల్చర్ ఎక్కువ, ఎవడెప్పుడు పోతాడో తెలియదు. మన దగ్గర అంత విచ్చలవిడిగా ఎత్తడం ఉండదుగా. ఇప్పుడు ఎక్కువ అవుతుంది కానీ అయినా కంట్రోల్ అవుతుంది. పైగా మంద ఎక్కువ అయితే మజ్జిగ పలచన అన్నట్టు ఎంతకైనా కంట్రోల్ చేస్తారు. ప్రతి 1000 మందికి ఒక కానిస్టేబులే ఉన్నాడంట ఒక పోలీస్ వ్యవస్థలో. ఎంత 1000 మంది ఒక్కడ ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు? కాబట్టి మందికి స్ట్రాంగ్గానే ఉంది, గట్టిగానే. అవన్నీ ఆలోచించకుండానే ఉంటారా? ఖచ్చితంగా ఆలోచించి దాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.